హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేనైతే అర్హా డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ షాప్కి అయితే వచ్చానండి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నియర్ కృష్ణా కాలేజ్, సంజయ్ గాంధీ కాలనీ, హెచ్బి కాలనీ అండి. ఇక్కడ వీళ్ళు డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ అయితే సేల్ చేస్తారు. వీళ్ళ షాప్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 o'clock టు మధ్యాహ్నం 12:30 ఆ టైం వరకు ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ 3:30 టు 8:30 ఉంటుందండి. సండే అయితే మార్నింగ్ సెక్షన్ ఒక్కటే ఉంటుందండి. ఇదిగోండి, వీళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇదిగోండి, ఇవైతే బాదము, ఇదిగోండి ఇదైతే కాజు, బాదం, కాజు అవన్నీ డిఫరెంట్ సైజెస్లో మనకైతే అవైలబుల్గా ఉంటాయండి. ఆ సైజెస్ ప్రకారం ప్రైజెస్ అయితే వేరీ అవుతాయి. వీళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్సే కాదండి, స్నాక్స్ కూడా మనకైతే అవైలబుల్గా ఉంటాయి. స్నాక్స్ కూడా ప్రైజెస్ చాలా రీజనబుల్గా అనిపించాయండి నాకైతే. ఇదిగోండి, ఇది జంబో బాదం అండ్ మామూలు బాదము, రెండిటికి డిఫరెన్స్ అయితే 20 రూపీస్ అలా ఉంటుంది. బట్ ప్రైస్ వేరియేషన్ అయితే తక్కువేనండి. ఇదిగోండి, అంజీర్, కాజు, కాజులో 2-3 వెరైటీస్ అయితే ఉన్నాయండి. రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళైతే ఈ షాప్లో మనం తీసుకుంటే మనకి హోల్సేల్గా రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయండి. మీరు వైజాగ్కి దగ్గరలో ఉండేవాళ్ళైతే ఈ షాప్ని ఒకసారి విజిట్ చేయండి. ఇంకోండి, ఖర్జూరం అండి, ఎండు ఖర్జూరము, పంప్కిన్ సీడ్సు, నెక్స్ట్ అన్ని రకాల సీడ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. వీళ్ళ షాప్లో వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. యాక్చువల్లీ నేను సూపర్ మార్కెట్లో చూడలేనన్ని వెరైటీస్ అయితే ఈ షాప్లో అయితే నేను చూశానండి. అన్నీ మనకి అవైలబుల్గా ఒకే దగ్గర ఉన్నాయండి. ఇవైతే నువ్వులండి. నువ్వులైతే పావు 100 రూపీస్. మనకి బయట సూపర్ మార్కెట్లో పావు 120 రూపీస్ అలా ఉంటుంది. వీళ్ళ దగ్గర స్పైసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. అదిగోండి, నేను చూపించాను కదా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. లాస్ట్ టైం మేము కేరళ వెళ్ళేటప్పుడు అక్కడ స్పైసెస్ అవి చూసాం కదా, ఇక్కడికి అక్కడికి కొద్దిగా ప్రైస్ వేరియేషన్ ఉందండి. బట్ సూపర్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ప్రైస్ అనేది తక్కువే అని చెప్పాలి. ఇక్కడ ఇది షాప్ అంటే షాప్ కాదండి, ఒక హౌస్లో ఒక కిందన ఫ్లోర్లో ఉంటుంది, ఒక గోడౌన్ లాగా. బట్ అక్కడే అందరూ వచ్చి పర్చేస్ చేసుకుంటున్నారు. మేము వెళ్ళేటప్పుడైతే చాలా క్రౌడ్ ఉన్నారండి. ఇదిగోండి, డిఫరెంట్ పాన్స్ అవి అన్నీ. ఇవి యాక్చువల్గా మనం సూపర్ మార్కెట్లో చూస్తే కొద్దిగా ప్రైజెస్ అవి ఎక్కువగా ఉంటాయి, కానీ ఇక్కడైతే రీజనబుల్ ప్రైజెస్లో వాళ్ళైతే సేల్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్లో కాజు, బాదం, పిస్తా, అక్రూట్ అన్నీ కూడా వాళ్ళైతే కోల్డ్ స్టోరేజ్లో ఉంచి స్టోరేజ్ చేసి ఇక్కడైతే ప్యాకింగ్ చేసి మనకైతే సేల్ చేస్తారు. చూడండి, ఇక్కడే ప్యాకింగ్ చేసి ఫ్రెష్గా అయితే మనకి సేల్ చేస్తున్నారు. ఇదిగోండి, వాల్నట్స్ అయితే మనకి బాల్స్లో వస్తుంది. దాన్ని అక్కడ షెల్ను ఓపెన్ చేసి నీట్గా మనకైతే ప్యాక్ చేస్తున్నారు. అది కూడా మనం అక్కడ లైవ్గా చూడొచ్చు. చాలా ఫ్రెష్గా ఉందండి. నేను ఒకటి టేస్ట్ చేశాను. నేనైతే కాజులో ఇన్ని వెరైటీస్ అయితే చూడలేదండి. కాజులో జంబో కాజు ఉంది, కాజు హాఫ్ కాజు ఉంది, 4 పీస్ కాజు ఉంది, 6 పీస్ కాజు ఉంది. అసలు కాజులో ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ కాజూస్ అయితే వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్లో వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసి ఎప్పటికప్పుడు సేల్ చేస్తారట. ఇదిగోండి, ఇదైతే వాల్నట్స్ అయితే పావు కేజీ నుంచి వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి. వీళ్ళు టోటల్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్యాకేజ్ లాగా ఇస్తున్నారండి 999కి. అన్ని డ్రై ఫ్రూట్స్ 250 గ్రామ్స్ 250 గ్రామ్స్ 250 గ్రామ్స్ ఇస్తున్నారు. ఒక 6 వెరైటీస్ అన్నీ కలిపి 999 ప్యాకేజ్ ఒకటి ఉందండి వీళ్ళ దగ్గర. ఇదిగోండి, వాల్నట్ ఒకటి టేస్ట్ చేశాను, చాలా బాగుంది వాల్నట్ అనేది.
ఇదిగోండి కిస్మిస్, చెర్రీస్ అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అండ్ డ్రై మ్యాంగో, డ్రై కివి అని అన్ని డ్రైడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి. మనకైతే అక్కడైతే టేస్ట్‌కి కూడా ఇస్తున్నారు. ఇదిగోండి కిస్మిస్‌లో కూడా 4, 5 వెరైటీస్ ఉన్నాయండి. ఎండు ఖర్జూరం ఉంది. నెక్స్ట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇదిగోండి ఇదైతే డ్రై ఫ్రూట్ లడ్డు. డైరెక్ట్‌గా ఇదైతే సేల్ చేస్తున్నారు. అన్నీ లాట్స్‌లో ఉన్నాయండి ఐటమ్స్. హోల్‌సేల్ అండ్ రిటైల్‌గా వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. మనకి షాప్ అయితే సీతందార్‌లో ఉంది కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు కొనుక్కోవాలన్నా ఇక్కడ షాప్‌లో అయితే మనం కొనుక్కోవచ్చు. వీళ్ళ దగ్గర నాట్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ అండి. వీళ్ళ దగ్గర నువ్వు పప్పు ఉండలు, చక్కీలు, నెక్స్ట్ స్వీట్స్, హాట్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయండి. ఇవైతే చిన్న చేగోడీలండి. ఇవి ఒక కేజీ ప్యాకెట్. బయట మార్కెట్‌లో ఏదైనా హాట్ 250 రూపీస్ పర్ కేజీ ఉంటుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే హాట్ 150 రూపీస్ అండి కేజీ. అన్నీ కేజీల్లోనే ఉంటుందండి. స్నాక్స్ అన్నీ కేజీల్లోనే ఉంటదండి. డ్రై ఫ్రూట్స్ అవి అయితే పావు కేజీ నుంచి అయితే మొదలవుతాయి. స్పైసెస్ కూడా రేట్లవి చాలా రీజనబుల్‌గా అనిపించాయి. ఇవి నువ్వుపప్పు చెక్కీ అండి. నువ్వుపప్పు చెక్కీ, బాదం చెక్కీ, పిస్తా చెక్కీ అండ్ నెక్స్ట్ కాజు చెక్కీ అన్ని వెరైటీస్ ఆఫ్ చెక్కీలు ఇక్కడైతే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇదిగోండి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్పైసెస్ అన్నీ కూడా మనకి 50 గ్రామ్స్ నుంచి వాళ్ళైతే మనకి ఇస్తారు. ఇదిగోండి చాలామంది అయితే ఇక్కడైతే బిల్ వేయించుకుంటున్నారు. మేము అరౌండ్ సండే ఈవినింగ్ వెళ్ళామండి. అప్పుడు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకోరండి. ఓన్లీ క్యాష్ అండ్ ఫోన్‌పే అయితే తీసుకుంటారు. ఇవి నువ్వుల నూనె అండి. వీళ్ళ దగ్గర గాను ఉందంట. నువ్వుల నూనె, కొబ్బరి నూనె అంతా వీళ్ళే ఆడించి బాటిల్స్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవైతే ఖర్జూరం అండి. ఖర్జూరాల్లో ఒక 4, 5 వెరైటీస్ ఆఫ్ ఖర్జూరాలు అయితే ఉన్నాయి. పిస్తా పప్పు అండి. పిస్తా పప్పు ప్యాకింగ్స్‌లో కూడా ఉన్నాయి. నార్మల్‌గా కూడా ఉన్నాయి. మనం ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ తీసుకోవచ్చు. మనకి షాప్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి వాళ్ళు. ఏది మంచిది, ఏది మంచిది కాదు అని. దాని ప్రకారం మనమైతే తీసుకోవచ్చు. ఇది జాగరీ పౌడర్ అండి. ప్యూర్ ఆర్గానిక్ అంట. మేము యాక్చువల్‌గా బాదం పప్పు తీసుకుందామని షాప్‌కైతే వెళ్ళామండి. మీకు కూడా ఈ షాపు యూజ్‌ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే తీశాను. నేనేం తీసుకునేది అనేది చూపిస్తానండి. ఇప్పటి వరకు అర్హా డ్రై ఫ్రూట్స్ షాప్ చూసారు కదండి, చూపించాను కదా షాప్ అంతానా. ఆ షాప్లో నేనేం కొన్నాననేది ఇప్పుడైతే చూపిస్తానండి. షాప్ అయితే చాలా పెద్దదండి. అది హోల్సేల్ అండ్ రిటైల్ షాపు. వైజాగ్లో సీతమ్మధార ఏరియా, ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా డ్రై ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకుంటే మనకి లెస్ ప్రైజెస్లో అయితే అవైలబుల్గా ఉంటుందండి. నేను ఆ షాప్ మామూలుగా చూడడానికి అయితే వెళ్ళాము. బట్ నేను కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవైతే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే నేనైతే ఇదిగోండి బాదం తీసుకున్నాను. ఇది అంతా వాళ్ళే ప్యాకింగ్ చేస్తున్నారండి అక్కడ. ఇదిగోండి బాదంలో జంబో బాదం తీసుకున్నాను. జంబో బాదంకి ప్లెయిన్ బాదంకి సైజులో డిఫరెన్స్ ఉంటుందండి. ప్రైస్ అరౌండ్ 20 రూపీసే డిఫరెన్సు. బట్ సైజ్ మాత్రం జంబో బాదం అయితే చాలా పెద్దదిగా వస్తుంది. నెక్స్ట్ స్నాక్స్ తీసుకున్నానండి. ఈ స్నాక్స్ నువ్వుపప్పు చెక్కీలా ఉన్నాయి ఇవి. ఇది అరౌండ్ 90 రూపీస్ పడింది. మార్కెట్లో ఏదైనా హాట్ మనకి 1 కేజీ 240 రూపీస్ అండి. వీళ్ళ దగ్గర ప్రైస్ అయితే కొద్దిగా చాలా తక్కువనే చెప్పాలి. నెక్స్ట్ ఈ 1 కేజీ చెగుడీలు బయటైతే 240-250 రూపీస్ ఉన్నాయండి. బట్ ఇక్కడైతే మనకైతే 140 రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ నువ్వులండి. నువ్వులు అయితే చాలా బాగుంది. ఇక్కడ హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నానండి 100 రూపీస్కి. బయట సూపర్ మార్కెట్లో హాఫ్ కేజీ నువ్వులు 140 రూపీస్ అలా పడింది. నాకైతే ఇక్కడైతే 100 రూపీసే పడింది. ప్రైస్ డిఫరెన్స్ అయితే చాలా ఉందండి. ఇదిగోండి ప్రైస్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది. మీరు వైజాగ్లో ఉండేవాళ్ళైతే, సీతంధార్కి దగ్గరగా ఉండేవాళ్ళైతే ఒక్కసారి ఈ షాప్ని విజిట్ చేస్తే మీకైతే ప్రైస్ డిఫరెన్స్ అవి కూడా తెలుస్తుంది.
మరిన్ని వీడియోస్ గురించి రెగ్యులర్గా నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.